రాకేష్ గారు ప్రధానంగా రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే అటెన్షన్ డైవర్షన్ జరుగుతుంది. ఏ విధంగా చూసినా అటెన్షన్ డైవర్షన్ అంటే మళ్ళొక్కసారి కేటీఆర్కు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. దీనికి సంబంధించి ఇదంతా ఉద్దేశపూర్వకంగా అటెన్షన్ డైవర్షన్తోనే బీఆర్ఎస్ మాట్లాడుతున్న సందర్భంలో ఎట్లా చూడాల్సిన అవసరంగా అనిపిస్తుంది. కేటీఆర్ చాలా క్లియర్గా మెన్షన్ చేసిండు. మరి 10 ఏళ్ల నుంచి ఇదే ఏసీబీ పరిధిలో ఓటుకు నోటు కేసు ఉన్నది. మరి దానికి సంబంధించి ఏం లేవు, కానీ మరి ఏమీ లేని అన్ని క్లియర్గా ఉన్న ఫార్ములా ఈ దానికి సంబంధించి ఎందుకు ఇంత తొందరపాటు ముందు ఇంకోటో ఎందుకు ఇదంతా అని ప్రశ్నిస్తున్నారు. ప్రధానంగా అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి కేటీఆర్ గారిని టార్గెట్ చేస్తూ కేటీఆర్ గారిని సెంటర్ చేస్తూ అది కేసీఆర్ గారి మీద కావచ్చు, కేటీఆర్ గారి మీద కావచ్చు, ఎందుకంటే మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారిని ఏదో విధంగా టార్గెట్ చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. నెంబర్ 1 వచ్చేసి గతంలో మనం చూసాం, అసలు పిల్లలు అందరితో కలిసి ఫ్యామిలీ పార్టీ జరుపుతుంటే దాన్ని రేవ్ పార్టీగా చిత్రీకరించి ఆ పార్టీ అది ఇంటి మీద దాడి చేయడం. అదేవిధంగా నిన్న కాక మొన్న మంగ్లీది కూడా చూసాము. అంటే నేను ఏమంటానంటే ఒక సంచలనాన్ని క్రియేట్ చేయడానికి నిరంతరం ట్రై చేస్తూ అంటే టాపిక్ డైవర్ట్ చేసే కార్యక్రమం. అదేవిధంగా నేను ఏమంటానంటే రామన్న మీద ఇది ఫస్ట్ కేసు కాదు. నేను ఏమంటానంటే ఏదో విధంగా ఫోన్ ట్యాపింగ్లో రామన్న ఉన్నాడని, లేకపోతే నెక్స్ట్ వచ్చేసి ఈరోజు ఈ కార్ రేసింగ్. నేను ఏమంటానంటే ఈ కార్ రేసింగ్ నువ్వు మొన్న ఏది ఫ్యాషన్ పరేడ్ పెట్టినావు, మిస్ వరల్డ్ కార్యక్రమం పెట్టినావు కదా, మరి దానికి కూడా పైసలు ఎడికేసి పెట్టినావు, ప్రభుత్వం నుంచి పెట్టినావు కదా, స్పాన్సర్లు తీసుకొచ్చినామో నువ్వు పునఃప్రభాకర్ ప్రెస్ మీట్ పెట్టి ఏమని చెప్పారు, మేము స్పాన్సర్లను తీసుకొచ్చినాం తద్వారా మేము రన్ చేసినామని చెప్పడం జరిగింది. నేనేమంటే దీన్ని కూడా స్పాన్సర్లను తీసుకొచ్చే కార్యక్రమం కొనసాగించారు. క్లిస్టర్ క్లియర్గా కేటీఆర్ గారు ఒక ఛాలెంజ్ చేశారు. ఈ డబ్బంతా కూడా ఈ కార్ రేసింగ్ ఫార్ములా వాళ్ళ దగ్గర ఉన్నది, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 40 కోట్ల గురించే కదా. ఇప్పుడు నువ్వు కేసు వేయాల్సింది వాళ్ళ మీద, ఏసీబీ కేసు మా మీద. డబ్బులు ఎక్కడున్నాయంటే ప్రభుత్వం దగ్గర నుంచి వెళ్ళిపోయినా ఎక్కడున్నాయి. నువ్వు ఈవెంట్ రన్ చేయలేకపోయినావు, అసలు నీకు ఈవెంట్ రన్ చేయడం కూడా చేత కాదు. మొన్న చూసినాం కదా ఆయన ఏది మ్యాగీ మిల్లా ఇంగ్లాండ్ పోయి ఏమని స్టేట్మెంట్ ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ నాయకులు తనను వేధించారు, అది ఫోన్ నెంబర్ ఇవ్వమని మేము కనెక్ట్ కమ్మని చెప్పారు అని చెప్పేసి. అంటే వీళ్ళు ఒక సంకుచిత భావంతో కంప్లీట్గా ఏంటంటే అంటే వాళ్ళకు తెలంగాణ ప్రైడో తెలంగాణ అభివృద్ధో కాదు, వాళ్ళకు నిరంతరం కావాల్సినటువంటి ఒక జుగుత్సాహకరమైనటువంటి రాజకీయాలు. దాని గురించి ఆయన మాట్లాడే భాష, కేసీఆర్ గారు మాట్లాడే భాష, అంతకుముందు కరెంటు మీద కమిషన్ అన్నాడు. అరే దేశం మొత్తంలో ఎవడన్నా నాకంటే తెలంగాణ కంటే తక్కువ ప్రైస్ తీసుకున్నటువంటి ఆ రోజుల్లో తక్కువ ప్రైస్ తీసుకున్నటువంటి ఒక కంపెనీ పేరు చెప్పు, లేకపోతే ఒక స్టేట్ పేరు చెప్పండి, ఇంతవరకు దిక్కులేదు వాళ్ళ దగ్గర. దానికి కేసీఆర్ గారు స్పష్టంగా లేఖ రాశారు. ఆ తర్వాత కాళేశ్వరం. ఇప్పుడు నేను ఒకటే అంటున్నా, బెంగళూరులో తొక్కిసలాట జరిగింది అంటే దానికి కాంగ్రెస్ పార్టీ బాధ్యతనా? నిన్న ఫ్లైట్ కూలింది దానికి గుజరాత్ బీజేపీ పార్టీ బాధ్యతనా? కాళేశ్వరం ప్రాజెక్టు కూడా ఒక పిల్లరు జియోలాజికల్ అడ్జస్ట్మెంట్ తోటి కుంగింది, దానికి కూడా రాద్ధాంతం చేసి కేసీఆర్ గారిని అంత గొప్ప నాయకుని, తెలంగాణ సాధించినటువంటి నాయకుని కమిషన్ ముందుకు పిలిచినావు. కమిషన్ ముందు నువ్వు అసలు కమిషన్ దేనికి వేసినావు? అంటే దాంట్లో అవినీతి జరిగిందని ఇచ్చినావా, లేకపోతే క్వాలిటీ కంట్రోల్కి ఇచ్చినావా? నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నోట్ వచ్చింది, వాళ్ళు ఏమని చెప్పారు, 7th బ్లాక్ రిమూవ్ చేసి కొత్త బ్లాక్ కట్టమని చెప్పారు. అంటే ఏదో ఒక విధంగా టీఆర్ఎస్ పార్టీని అంటే కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ పార్టీని, కేటీఆర్ గారిని ఇబ్బంది పెట్టడం, దానికి నిరంతరం కుట్రలు చేయడం జరుగుతుందండి. ఆ కుట్రలో భాగమే ఈ కార్ రేసింగ్. ఈ కార్ రేసింగ్ ఎందుకు? ఎప్పుడైతే అంటే నేనేమంటున్నా, ఏ వైఫల్యాలు అయితే కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటుందో వాళ్ళు ఇచ్చిన ఒక్క హామీ అమలు చేయాలి. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంతవరకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదండి, మళ్ళీ అడ్మిషన్స్ అవుతున్నాయి, కాలేజీ వాళ్ళందరూ అడుగుతారు ఫీజు రియంబర్స్మెంట్ ఏమైందని చెప్పి. రైతు బంధు ఇంతవరకు వేస్తావా ఏవో చెప్పలే, వడ్లు కొనలేదు. ఇవన్నీ పక్కకు పోవాలంటే ఏంది, నిరంతరం కేసీఆర్ గారిని టార్గెట్ చేసుకోవాలి, కేటీఆర్ గారిని టార్గెట్ చేసుకోవాలి, ఏదో ఒక విధంగా మైండ్ డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి. నేనేమంటానంటే ఎప్పుడు డైవర్షన్ పాలిటిక్స్తో ఎన్ని రోజులు మనుగడ సాగించలేరు వీళ్ళు. నువ్వు చేసినటువంటి ఒక పర్టికులర్గా చేసిన అభివృద్ధికి ఇది. ఇప్పుడు మళ్ళీ ఏం చేసిండు, స్కూల్లో ప్రైజెస్ పెంచిండు. ఉన్న స్కూళ్ళకేమో గురుకుల పాఠశాలకేమో ఎక్కడ కూడా వాళ్ళకి సరైన తిండి కూడా పెడతలేరు, మిడ్ టైమ్ మీల్స్ కూడా సరిగ్గా తిండి పెడతలేరు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా వచ్చేసి మేము మోడల్ స్కూల్స్ కడతామని చెప్పేసి మళ్ళీ ఒకటి కొత్త కాన్సెప్ట్ తీసుకు. ఇంకోటి వచ్చేసి నాలెడ్జ్ యూనివర్సిటీ అంటాడు, ఒక్క బస్తా సిమెంట్ కొన్నది లేదు, ఒక ఇటుకపల్లి ఒక పెట్టింది లేదు. నిరంతరం ఏదో ఒక స్టేట్మెంట్ ద్వారా యంగ్ ఇండియా అంటాడు, తెల్లారాచి రాష్ట్రానికి ఎయిడ్స్ వచ్చిందంటాడు, రాష్ట్రానికి క్యాన్సర్ వచ్చిందంటాడు. ఆయన ఏం మాట్లాడుతున్నా ఆయనకు తెలియట్లేదు. కాబట్టి కంప్లీట్గా ఈరోజు రాష్ట్రం ఒక అనిశ్చితి పరిస్థితిలో ఉంది. కేటీఆర్ గారు ఒకటే ఛాలెంజ్ చేశారు, ఒకవేళ నిజంగానే నీకు అట్లా అనిపిస్తే నీదో కేసు ఉన్నది, నాదో కేసు ఉన్నది, జడ్జి ముందర లైట్ డిటెక్టివ్ ఎగ్జామ్ పెట్టుకుందాంపా, పెట్టుకొని చెప్పేసి ఎవరు తప్పు చేశారో అక్కడనే తెలుసుకుందాంపా అని చెప్పేసి ఓపెన్ ఛాలెంజ్. దానికి ఎవరు ముందరికి రారు, ఎవరో వెనక తిరిగేటోళ్ళతో చిల్లర మల్ల నాయకులతోటి ప్రెస్ మీట్ పెట్టించేసి ఇష్టం వచ్చినట్టు తిట్టడం వల్ల హాబీ అయిపోయింది. కాబట్టి నేను ఒక్కటే అంటున్నా, ఎవ్వరు ఏం మాట్లాడినా కానీ
కేటీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి, ఈ రాష్ట్రంలో ఐటీ రంగాన్ని నిలదొక్కుకోవడానికి, అదేవిధంగా హైదరాబాద్లో దాదాపుగా ఒక 40 ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ చేసిందండి కేటీఆర్ గారు. మీరు వచ్చినప్పటి నుంచి ఒక ఫ్లైఓవర్ అడ్రస్ చెప్పుర్రి. మేము కట్టిన వాటికి రిబ్బన్ కట్ చేసిన తప్పితే నిన్న ఇందిరమ్మ ఇళ్ళని పంచారు మా పెద్దపల్లి జిల్లాలో. ఏడి గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం కట్టిన కేసీఆర్ గారు కట్టించినటువంటి ఇళ్ళకి ఓపెనింగ్ చేసి వచ్చారు. వీళ్ళు చేసినటువంటి ఒక్క ఇల్లు నిర్మాణం చూపెట్టమని చెప్పండి. ఇందిరమ్మ ఇల్లు లేవు. రాజీవ్ యువ వికాసం అని చెప్పేసి మొన్న 2వ తారీఖు నాడు మొత్తం అందరికి పైసలు ఇస్తామన్నాడు అని చెప్పేసి మళ్ళీ దాన్ని పోస్ట్ పోన్ చేసాడు. వీళ్ళు ప్రకటించడం పోస్ట్ పోన్ చేయడం, ప్రకటించడం పోస్ట్ పోన్ చేయడం. కాబట్టి నిరంతరం ఒకటే నడుస్తుందండి కాంగ్రెస్ పార్టీలో. ఏంటంటే టాపిక్ డైవర్షన్ చేయాలి, ప్రజల అది దృష్టిని మరచాలి. ఆ దృష్టి మరచడానికి ఎవరు అయితే కేటీఆరో లేకపోతే కేసీఆరో లేకపోతే హరీష్ రావో ఇట్లా పార్టీ మీద నిరంతరం ఒక దాడి జరగాలని చెప్పేసి ఒక నిర్ణయంతో ముందు పోతున్నారు తప్పితే ఎక్కడ కూడా పోవట్లేదు. సరే నేనేమంటానంటే ఈరోజు ఈ కార్ రేసింగ్ మీద మీరు ఈవెంట్ నిర్వహించలేకపోయారు. దాన్ని ఎందుకు ఒప్పుకోవట్లేదు కాంగ్రెస్ పార్టీ? నీకు కనీసం స్పాన్సర్లను తీసుకొచ్చి తెలియలేదు. మన మిస్ వరల్డ్కి అయితే నువ్వు స్పాన్సర్లను తీసుకొస్తావు, కానీ ఈరోజు అమర్రాజా బ్యాటరీ వచ్చేసి హైదరాబాద్లో పెట్టారు, హోండా బ్యాటరీ వచ్చేసి హైదరాబాద్లో పెట్టారు. ఎవరు పెట్టించారు? ఈ కార్ రేసింగ్ ఫార్ములా తోటి ఇక్కడ ఫెసిలిటీ ఉన్నది. ఎందుకు నిర్వహిస్తారు? అవి నిర్వహించేది ఎందుకు అంటే ఇక్కడ నువ్వు పెట్టుబడులు పెట్టాలి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న తీసుకొచ్చి తెలంగాణలో పెడితే నువ్వు వచ్చిన తర్వాత ఒక్క బ్యాటరీ కంపెనీ రాలేదు. ఒక కంపెనీ ఒక పెట్టినటువంటి కంపెనీ అడ్రస్ చెప్పండి మీరు. కనీసం ఏది లేదు. నేనేమంటానంటే నిరంతరం టాపిక్ డైవర్షన్ చేయాలి అంతే తప్పితే ఈరోజు సరే అన్నను పిలుస్తున్నావు, కేటీఆర్ గారిని పిలుస్తున్నావు, మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారిని. దేనికి పిలుస్తున్నావు? ఏ చర్చ గురించి పిలుస్తున్నావు? నువ్వు పిలిచేది ఆ 45 కోట్లు ఏదైతున్నదో అది దాని గురించి మాట్లాడడం జరిగింది. నేనేమంటానంటే ఆ పైసలు స్పష్టంగా ఇక్కడ ఉన్నాయని చెప్తుండు. ఇంకా నువ్వు దానికి పిలిచి చర్చ ఏంది నేను అడుగుతున్నా. అంటే ఆ పైసలు తీసుకురమ్మంట ఏం చేయాలి అసలు? అంటే ఒక క్లారిటీ లేని చర్చ ఇది. ఆ క్లారిటీ లేనటువంటి దాడి ఒకటి. కేటీఆర్ గారిని భయపడి ఎప్పుడు ఏ రోజు కూడా కేసీఆర్ గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, ఎవ్వరు కూడా భయపడే ప్రసక్తే లేదు. తప్పకుండా ఉద్యమ నాయకత్వం నుంచి వచ్చారు, ఉద్యమాలు చేసిన వచ్చిన వాళ్ళు. అందుకే అన్నాడు అసెంబ్లీలో అన్న స్పష్టంగా, ఎస్ నేను కూడా జైలుకు పోయినా. దేనికి పోయినా? తెలంగాణ ఉద్యమంలో పోయినా. మందిళ్ళ మీద డ్రోన్లు ఎగరేసో ఓటుకు నోటు సూట్ కేసులు పట్టుకోనో కాదు కదా. కాబట్టి కంప్లీట్గా ఒక క్రిమినల్ అయినటువంటి ఒక రాజకీయవేత్త ఈరోజు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నప్పుడు క్రిమినల్గానే ఆలోచిస్తాడు. ఏ విధంగా ఏం చేయాలనేది ఆలోచిస్తాడు తప్పితే ఎప్పుడు కూడా నేనేమంటాను నిరంతరం ఒక డిక్లరేషన్. మొన్న మహబూబ్ నగర్ పోయిండు, ఏది ఎస్టీ సెంచురీ డిక్లరేషన్ అను. మరి ఎస్టీ డిక్లరేషన్ ఏమైపోయింది? బీసీ డిక్లరేషన్ 42% రిజర్వేషన్ ఇస్తాను. నీ మంత్రివర్గం లేదు 42%. కాబట్టి ఏదో ఒక మాట చెప్పాలి. ఆయన ఒకటే ఎలక్షన్ బిఫోర్ కూడా చెప్పిండు, నేను అబద్ధాలు చెప్పే అధికారంలోకి వస్తా. ప్రజలు నమ్ముతారు, నమ్మినప్పుడు నేను చెప్తా అంటుండు. అదే ఈరోజు చేస్తుండే ఆయన. అదే ఇంప్లిమెంట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది రాష్ట్రంలో. కానీ అల్టిమేట్గా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఒకసారి పాపారావు గారితో మాట్లాడదాం. పాపారావు గారు, ఈ నోటీసులను ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? అక్కడ ఏం జరిగింది? ఆ 44 కోట్లు ఎక్కడున్నాయనే దానికి సంబంధించి ఒక స్పష్టత ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్. కానీ ఎందుకు పదే నోటీసులు ఇవ్వాల్సిన పరిస్థితి? అంటే అటెన్షన్ డైవర్షన్. అంటే అటెన్షన్ డైవర్ట్ చేసినంత మాత్రాన ఇవాళ సమస్యలు కుప్పలు తెప్పలుగా పేరుకుపోయినాయి రాష్ట్ర వ్యాప్తంగా. మరి వాటి నుంచి ప్రజల దృష్టి మరలే అవకాశం కనిపిస్తుందా ఇట్లాంటి నోటీసులతోటి? ఛార్జ్ షీట్ వేయడానికి కూడా ఇంకా ఛార్జ్ షీట్ వేయలేదు, నోటీసులు ఇచ్చుకుంటా కూర్చున్నాడు ఆయన. అంటే నోటీసులు ఇచ్చుకోవటం, కేటీఆర్ గారిని పిలిపించడం, విచారణ పేరుతో 2 రోజులు పేపర్లో తనకు అనుకూలమైన పత్రికల్లో రాతలు రాసుకోవటం, దీంతో టైంపాస్ చేస్తున్నాడు. ఇదే కాదు, మీరు చూడండి చాలా వాటిల్లో ఇదే తంతు నడుస్తుంది. నిన్నటిదాకా కేసీఆర్ గారు కాళేశ్వరం కథ, ఇవాళ కేటీఆర్ గారికి ఈ కార్ రేసుల పేరు నోటీసు. రేపటికి ఇంకోటి సిద్ధంగా ఉంటుంది. నిరంతరంగా తెలంగాణలో రగులుతున్నది, రాజుకుంటున్నది ఒక కుట్రలే. కుట్రలు మాత్రమే నడుస్తున్నాయి. పరిపాలన కంటిన్యూస్ గా నడవటంలా, కేవలం కుట్రలు మాత్రమే రగులుకొని రాజుకుంటున్నాయి. మీకు దీనిలో కూడా బహుళార్థ సాధక ప్రాజెక్టులు ఉన్నాయి కుట్రల్లో కూడా. ఉదాహరణ కాళేశ్వరం ఉంది. కాళేశ్వరాన్ని వాడకంలో లేకుండా పక్కన పెట్టేసి వాడకుండా కాళేశ్వరం విఫల ప్రాజెక్టు, అది సరిగ్గా లేదు దాని ఇదని చెప్పి దానివల్ల నీళ్లు రావని చెప్పి జనానికి చెప్పాలని ఒక విఫల ప్రయత్నం పక్క చేస్తా కాళేశ్వరాన్ని అలా పెట్టాడు. మేడిగడ్డ రిపేర్ చేయటల్లా. దానివల్ల ఆయన సాధిస్తుంది ఏంటంటే ఇట్ ఈస్ ఎ మల్టీపర్పస్ ప్రాజెక్ట్. ఒకటి, కేసీఆర్ గారి మీద నిరంతరం దాడి చేయడానికి, బదనాం చేయడానికి దాన్ని ఒక అడ్డుగా పెట్టుకొని, సాఫ్ట్గా పెట్టుకొని చేసుకుంటున్నాడు. రెండోది, నాకు తెలిసినంతలో కృష్ణా గోదావరి నదుల్లో ఈరోజు నది విపరీతమైన స్థాయిలో ఇసుక తవ్వకాలు, ఇసుక వ్యాపారం నడుస్తుంది. దానికోసం అక్కడ నదీ పరివాహక ప్రాంతాల్లో వాటిని అట్లా పెడితే గానీ, ఆ నీళ్లు ప్రవహించకుండా ఆపితే గానీ ఈ తవ్వుకెళ్ళడానికి వీలుగా ఉండదు.
అంటే షార్ట్ టర్మ్ వ్యాపారం చేసుకుంటున్నారు కాంగ్రెస్ నాయకులు అనేక మంది, ఇసుక దందాలు నడుపుతున్నారు కాబట్టి దానికి అనుకూలంగా రెండో వ్యాపారం తీరులో వ్యాపారం కేసీఆర్ గారిని బదనాం చేయడం ఒక పక్క, రెండోది వ్యాపారాలు నడుపుకోవడానికి ఒక పక్క ఇసుక వ్యాపారం పెద్ద ఎత్తున దందా ఇది.